శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మనము కొద్ది రోజులుగా నక్షత్రాల యొక్క ప్రభావం, వారి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది, ఆ నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి వాటి మీద మనం ఒక విశ్లేషణ చేస్తూ ఉన్నాం. అంటే ఈ భావాలు, ఈ అలవాట్లు, ఈ యొక్క మనస్తత్వం ఉన్న వాళ్ళు ఆ నక్షత్రానికి చెంది ఉంటారు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనము పునర్వసు నక్షత్రం, ఇది రాముల వారి నక్షత్రం. ఈ నక్షత్రంతో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అనే విషయంలో తెలుసుకునే ప్రయత్నం. ఇది ఒక పరిశోధన. మీకు ఇటువంటి భావాలు, ఇటువంటి వృత్తి ప్రవృత్తి మీకు ఉన్నప్పుడు తప్పకుండా ఈ నక్షత్రం అని మీరు రూఢిగా నమ్మవచ్చు. ఎందుకంటే 90% ఇందులో నుండి కలవాలి. మీకు నేను చెప్పేటువంటి విషయాలన్నీ 90% కనుక మీకు కలిస్తే తప్పకుండా మీది ఈ నక్షత్రం అని రూఢిగా మీరు అనుకోవచ్చు, అందులో సందేహం లేదు. మరి ముందుగా ఈ నక్షత్రం యొక్క యోని ఏమిటి అని అడిగితే పిల్లి యోని. ఇది దేవగణం కూడా, ఎందుకంటే రాముల వారి నక్షత్రం కదా, దేవగణము. పిల్లి యోని అంటారు. అంటే ఏమిటి? ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి తన మీద తనకే నమ్మకం లేనటువంటి ప్రవర్తన, కానీ అవతలి వాళ్ళు చూడంగానే భయపడగలిగేటువంటి రూపం, కానీ సౌమ్యతత్వం. అంటే ఇంట్లో పెంపుడు పిల్లి ఉంటే ఎలా ఉంటాయి? అందరి మధ్య తిరుగుతూనే ఉంటాయి. ఎంత పిల్లిని మనం వెళ్ళగొట్టినా మళ్ళీ అది మన ఇంటి చుట్టూ తిరుగుతుంది, మన చుట్టుముట్టే పిల్లల్ని పెడుతూ ఉంటుంది. సో మనలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే దేవగణం అన్నారు దాన్ని. సరే, ఏదేమైనా సరే, అంటే అయిన వాళ్ళతో ఎప్పుడు అనుసంధానంగా ఉండగలిగేటువంటి వ్యక్తిత్వం అని అర్థం. అందరిలోనూ ఉండాలన్నటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ముందుగా అసలు ఈ యొక్క నక్షత్రం ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క ప్రభావం ఏమిటి అని చూద్దాం. ఎందుకంటే ఆడపిల్ల కొన్ని సంవత్సరాలు తల్లిగారింట్లో ఉంటూ కొన్ని సంవత్సరాలు అత్తగారింట్లో ఉంటుంది. కాబట్టి వారి గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. అంటే ఈ రెండు వైపులో కూడా ఆడుతూ తను ఎలా ఉంటుందనే విషయంలో బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం. చాలా వీరికి మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా సమయపాలన, నిబద్ధతతో చేయగలిగే అవకాశం ఉంటుంది. మొండితనం ఉంటుంది. ఒకసారి కోపం వస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. వీళ్ళకు కూడా మంచి అందమైన శరీరతత్వము, చామన ఛాయలు ఉండేటువంటి అవకాశాలు ఉంటారు వీళ్ళు. అలాగే శాంత స్వభావంతో పాటుగా గంభీరమైనటువంటి మనస్తత్వంతో జరగబోయేది ముందుగానే కనిపెట్టగలిగే అవకాశం. అంటే వీరికి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ధార్మికమైన ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా పూజలు పునస్కారాలు అనేటువంటి అవకాశం ఉంటుంది. దానగుణం, అవతలి వాళ్ళ యందు ప్రేమ, అవతలి వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకొని మరి వారికి సహాయం చేసే బుద్ధి ఉంటుంది వీరికి. ఆడపిల్లలకి తల్లిగారింటి మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది, అత్తగారింటి మీద గౌరవం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండు కుటుంబాలని సరిగ్గా చూడగలిగే అవకాశం ఈ అమ్మాయిలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. ఈ నక్షత్రం వారికి ఇటువంటి శుభయోగాలు ఉంటాయి. తొందరపాటుతనం ఉంటుంది. అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేస్తూ ఉంటారు. వస్తువులు పోగొట్టు లక్షణం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక మగవాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటారు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే దూకుడు ఎక్కువగా ఉంటుంది. స్త్రీల యందు కాస్త అమితమైనటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళై ఉంటారు. అదేంటంటే రాముల వారి నక్షత్రం అన్నారు అంటే స్త్రీలకి వారికి కావలసిన పనులు చేసి పెట్టడానికి ముందు ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే తత్వం ఉంటుంది. రాముల వారి నక్షత్రానికి అంతా రామచంద్రుల వారుగా, ఆయన ఉన్నది త్రేతాయుగంలో. అక్కడ మనం రాముల వారి కాలం ఎక్కడ, మనం ఎక్కడ. కాబట్టి వీటికి పోల్చుకోకండి. నక్షత్రం మాత్రమే, కానీ కలియుగంలో ఉన్నాగా, వాసనలు పోగా. కాబట్టి స్త్రీ మూలక ధనాపేక్ష కలిగి ఉంటారు. స్త్రీల యందు అధికమైనటువంటి ప్రేమ వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. సుందర రూపులు, చామన ఛాయలు, అంటే కొంతమంది నలుపు వర్ణం కూడా కలిగి ఉంటారు. దూకుడు, మొండితనము, దైవగుణము, దానగుణము, అలాగే యుద్ధానికి రెడీగా ఉండడము, ఓపుకున్నంత వరకు జాగ్రత్తగా మెయింటైన్ చేసిన తర్వాత మాత్రం కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి సూత్రాన్ని ఫాలో అవుతారు వీళ్ళు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయడం, దైవికమైనటువంటి బంధం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా సరే దైవత్వాన్ని చూస్తారు. ప్రతి పనిలో దైవత్వాన్ని, అనుకున్న పనిని తప్పకుండా పూర్తి చేసుకుంటారు. అందుకని మొండి వాళ్ళని చెప్పింది. పట్టుదల ఎక్కువగా వాళ్ళకు ఉంటుంది. అక్కడ ప్రతి పనిలో కూడా మంచి విశ్వాసవంతమైనటువంటి సూచన ఎక్కువగా ఉంటుంది. వాహనాలు, మంచి వాహన ప్రియులు, మంచి డ్రెస్ సెన్స్ కూడా బాగా ఉంటుంది. అంటే సౌందర్య పిపాసులు. అయితే ఇక్కడ వీళ్ళకు ప్రత్యేక లక్షణం, తొందరగా ఎవరిని నమ్మరు. నమ్మితే మాత్రం జీవితాంతం వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు. మంచి స్నేహితాన్ని పొందుకుంటారు. అలాగే ఒక్కొక్కసారి దాన ధర్మాలు, అపాత్ర దానం చేస్తూనే ఉంటారు. చిన్న చిన్న విషయాలకి చాలా సంతోషపడతారు. ఎవరి ఇంటికి వచ్చిన వాళ్ళు కాసిన పళ్ళు తెస్తే చాలు చాలా పొంగిపోతారు. తనకి ఇష్టమైన 2 బిస్కెట్లు తీసుకొచ్చి చాలా సంతోషపడతారు. అంటే చిన్న చిన్న వాటికే చాలా సంతోషపడతారు. చిన్ననాటి స్నేహితులు కనబడితే ఉత్సాహం ఉప్పొంగిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులందు అమితమైన భక్తి, సోదరులతో మంచి విశ్వాసము, ఆస్తుల గురించి పట్టించుకోరు అసలుకే. సరే వస్తే వస్తుంది లేదా అనుకునేటువంటి తత్వం ఉంటుంది. కానీ తన ఆస్తిని మాత్రం పూర్తిగా పోగొట్టుకోవాలనుకోడు. తన ఆస్తి గురించి పంపకాలు ఎలా జరిగినా పర్లేదు, కానీ నా ఆస్తి నాకు ఉండాలనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. ఇతరులందు మంచి ఆలోచన తత్పరత ఉంటుంది.
కానీ ఒక్కొక్కసారి తొందరపాటుతనం, అనవసరమైనటువంటి వివాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. తండ్రి యందు అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యం కలిగిన వారు. అలాగే వీరికి ఒకటి ఉన్నది ఏంటంటే పిసినారితనం, మహా పిసినారితనం ఉంటుంది. అదేంటంటే ఇందాక దాన ధర్మాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తారు. ఎప్పుడైతే తనకి అవతలి వారి నుంచి ఉపయోగం కలుగుతుందో దాన్ని ఆలోచన చేసి వీళ్ళు దాన ధర్మాలు చేస్తారట. కాబట్టి లోభత్వం అని చెప్పవచ్చు, పిసినారని స్పష్టంగా చెప్పవచ్చును. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక నెగిటివ్ లక్షణం ఏంటంటే గొప్పలు చెప్పుకునే ప్రక్రియ, ప్రగల్భాలు పలుకుతుంటాడు. అంటే మేకపోతు గాంభీర్యం, తన గురించి తన డాంబికాలు చెప్పుకోవడం, గొప్పతనం ప్రకటించుకోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తన గురించి తన అందరూ పొగడ్తలు చెప్పాలి, గొప్పగా చెప్పాలి. సినిమా రంగంలో మంచి కళాత్మక బుద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో అంతగా రాణించేటువంటి అవకాశాలు కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే వ్యాపారవేత్త అంటే వ్యాపారం చేయగల సమర్థులై ఉంటారు. వ్యాపారం చేయవచ్చును, కానీ వీరు ఉద్యోగానికి ఎక్కువగా తాపత్రయపడుతుంటారు, ఉద్యోగం జీవిస్తుంటారు, స్థిరాస్తుల్ని కూడబెట్టేటువంటి అవకాశం, అలాగే మధ్యవర్తిత్వం చేయడం, విదేశాల్లో స్థిర నివాసం ఉండేటువంటి అవకాశాలు, మంచి సంపూర్ణ విద్యావంతులు, అలాగే భార్య ఇద్దరు కూడా ఉన్నత స్థాయి ప్రయోజకులు అయ్యేటువంటి అవకాశం, మంచి సంతానం ఉంటుంది. వీరికి 3 సంతానం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఉన్నటువంటి అనారోగ్యం ఏంటంటే చర్మ సంబంధ, జుట్టు సంబంధమైనటువంటి లంగ్స్లో కఫం చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కూడా కొంత అనారోగ్య సూచన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి 30 సంవత్సరాల తర్వాత నుంచే జీవితంలో ఒక సెటిల్మెంట్ ఏర్పడుతుంది. బట్ 40 సంవత్సరాల తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని పొందుకుంటారు, సంపూర్ణ ఆయుష్మంతులు. దాదాపు వీరికి 90 సంవత్సరాల 1 మాసం ఆయుష్ ప్రమాణం కలిగి ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే 50వ సంవత్సరంలో కాస్త తీవ్ర అనారోగ్యానికి గురే అవకాశాలు మంచి. తప్పకుండా వీరు వైద్యశాలలో ఒక 6 నెలల పాటు ఉండాల్సిన అవసరం వస్తుంది. ముందుగానే జాగ్రత్తగా ఉంటే 6 నెలలు మన హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదన్న విషయాన్ని గుర్తించండి. చిరుతిండి బాగా తింటారు, భోజన ప్రియత్వము, అలాగే ప్రశాంతత, స్నేహితులందు అమితాసక్తి ఉండడం, ఇలాంటివన్నీ బాగా ఉంటాయి. ఏ పనైనా చాలా మంచి భావంతో చేస్తారు. తప్పకుండా తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉంటుంది. బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలం గడుపుతారు. విలాసవంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది వీరికి ఉన్నటువంటి లక్షణాలు, సుసంపన్నమైనటువంటి స్థితి. ఈ నక్షత్రం వారికి స్వామి మీరు ఆయుష్ చెప్తున్నారు కదా, మరి ప్రతి నక్షత్రం వారికి ఆయుష్ జ్యోతిష్కుడు చెప్పకూడదు కదా అంటారు. వీరికి నిర్దిష్టమైనటువంటి ఆయుష్ ఇంతవరకు ఉంది అని చెప్పడం అంటే ఇక్కడ పంచమ భాగ్యాధిపతి, అష్టమ స్థానాధిపతి ఉన్నటువంటి స్థానాలని బట్టి వీరి ఆయుష్ ఉంటుంది. కాబట్టి వీరికి ఈ యొక్క నక్షత్రం వారికి ఉన్నటువంటి ఆయుర్దాయం అంటే మన పరిశోధనలో తెలుస్తున్నటువంటి ఆయుర్దాయం కనుక ఇంత సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పబడుతుంది. చెప్పకూడదని లేదు, ప్రతి ఒక్కటి కూడా లెక్కగట్టి చెప్పవచ్చును మనం. కానీ సీతమ్మ వారి శాపం, వాళ్ళ ఆయుష్ని కానీ అటువంటివి చెప్పకూడదనే విషయం, సీతమ్మ వారు పార్వతీదేవి శాపం పెట్టిందన్నటువంటి భావనతో ఆయుష్ మాత్రం ఎవరికి చెప్పడానికి ప్రయత్నించరు. బట్ లెక్క గడితే తప్పకుండా ప్రతిరోజు లెక్క పెట్టుకోవచ్చు, కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. ఈ నక్షత్రం వారికి ఇటువంటి ఆయుష్ ఉంటుంది. ఇటువంటి నక్షత్ర ఫలితాలని రేపు రాబోయే రోజులలో రాశి ఫలితాలని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు మీరు చేయాల్సింది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. 10 మంది చేత మీరు తప్పకుండా ఈ యొక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడం, మరొక 100 మంది చేత ఈ యొక్క లైక్ షేర్ చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఇటువంటి ధార్మిక విషయాల గురించి తప్పకుండా మీరు మనం సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది చేత చేయిస్తారని మరొకరు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.